పక్కన పెట్టి ఒక నిమిషం ఆగండి ఇంకా. ఓకే అండి, ఎస్ టైం అవుతుంది. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సయ్యద్ రఫీ గారు ఏమంటున్నారంటే మేము చేసినప్పుడు ఏమో డబ్బులు లేవు, సో అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అంతా ఇప్పుడున్న బడ్జెట్ 1996లో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు గురించి 2026లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు. ఒక్క నిమిషం సార్, వినండి సార్ ప్లీజ్ వినండి సార్. కరెక్టే ఏంటి అంటే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అవును సార్ అంటే ఇన్నేళ్ళు కాదు సార్, ఇన్నేళ్లు పట్టింది. మరి మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఒక నిమిషం ఆగండి, వాళ్ళ వర్షన్ ఒక నిమిషం సార్, వాళ్ళ వర్షన్ తీసుకోనండి. ఎస్ ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళ వర్షన్ తీసుకుందాం. 96 నుంచి 96లో వీళ్ళు వేశారండి, శంకుస్థాపన చేశారు. దానికేమో కారణాలు ఉన్నాయని చెప్పి రఫీ గారు చెబుతున్నారు. మరి మీ పార్టీ ఏమో ఉన్న అధికారంలో ఉన్నది 5 ఏళ్ల పాటు. సో ఈ 5 ఏళ్లలో జరిగింది ఆ 15 ఏళ్ళలో జరిగింది 5 ఏళ్లలో జరిగిపోద్దా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారండి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయితే. ఇక మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని. చిత్తశుద్ధి లేని శివ పూజలు అంటే 96లో స్టార్ట్ చేసి ఇప్పటికి 15 ఏళ్ల పాటు పరిపాలనలో వాళ్లే ఉన్నారు. 5 ఏళ్ల పాటు మేమున్నాం. మా 5 ఏళ్ల కాలంలో ఆ సొరంగం తవ్వి రాజశేఖర రెడ్డి రఫీ గారు మీ దివంగత నేత రఫీ గారు ఓకే ఒక నిమిషం. రఫీ గారు మాట్లాడు సార్. ఖండితరేంటి? రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, 11 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు సార్. 96 నుంచి లెక్కేస్తే సార్, 96 నుంచి లెక్కేస్తే లెక్క సరిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడు సార్. దయచేసి రఫీ గారి టైం వచ్చేంత వరకు నేను మాట్లాడలేదు. ఆయన మాట్లాడినంత సేపు నా టైం నన్ను వినియోగించుకోనివ్వండి. రఫీ గారికి టైం ఇచ్చినప్పుడు చెప్పండి. ఆయన ఇంటరప్ట్ అయ్యి ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆయన దౌర్జన్యం చేసి డిబేట్ లో కూడా దూకితే మేమేం చేయలేము. ఇక్కడ నేను క్లియర్ గా ఒకటి అడుగుతున్నాను. 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేశానని చెప్తున్నారు. మేము 5 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్నాం. 5 ఏళ్ల పాటు అధికారంలో మేము ఒక సొరంగం తవ్వామని చెప్పేసి మేము ఇది చేశాము అని చెప్పేసి చెప్పడానికి మీకు కనపడుతుంది, ప్రజలకు కనపడుతుంది. అక్కడ ఎంతవరకు చేసింది అది ఎవరు అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ 15 ఏళ్ల కాలంలో, ఆయన చేసిన పని ఏంటి అనేది చెప్పాలా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంతసేపటికి అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా వాళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళు సమాధానం చెప్పి సమస్యని సరిచేసి సమస్య తీర్చాల్సిన వాళ్ళు గత ప్రభుత్వం అంతకుముందు ఎద్దేవా చేయటం, ప్రశ్నించే పరిస్థితిలో, ప్రశ్నించే హక్కులో వాళ్ళు లేరు. వాళ్ళు బాధ్యతలో పనిచేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. అది వదిలేసి ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పటం, ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఆయన చిత్తశుద్ధి ఎంత ఉందనేది దీన్ని బట్టి తేలిపోద్ది. క్లియర్ గా నేను ఒకటి అడుగుతున్నాను. ఈ 3 ఏళ్లలో మీరు ఎంతవరకు పని చేయగలరు, ఎంతవరకు పూర్తి చేయగలరా లేదా? పని చేస్తే అది చెబితే అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నట్టు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు. అది కాకుండా గత ప్రభుత్వం మీద, అంతకుముందు పరిస్థితుల మీద సాకులు చెబుతూ, వంకలు చెబుతూ, ఏదో మీటింగ్ చెప్పి కాలక్షేపం చేద్దాం అనుకుంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పటికి వచ్చి 2 ఏళ్ల కాలం ఇంతవరకు పూర్తి చేసామని చెప్పాలి కదా. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి, చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మాట తప్పను మడం తిప్పను, నేను విన్నాను, నేను ఉన్నాను అనేటటువంటి డైలాగులతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేస్తున్నాం అని చెప్పి జాతికి అంకితం చేసేసాడు. కనీసం పనులు కూడా పూర్తి కాకుండా చేసినటువంటి పరిస్థితి సో మీకు కూడా తెలుసు. మరి అలా చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే అధికారులు ఏమైనా తప్పుదారి పట్టించారా? కుప్పంతో మనం చూసాం ఏ విధంగా సెట్టింగ్ వేశారు, వాటర్ వదిలేసిన తర్వాత ఆ గేట్లు అట్టెత్తుకెళ్లారు అనేది మనం చూసినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు కలిగింది అసలు మీ ప్రభుత్వంలో?
కుప్పం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది. ఆయనకి జీవితం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 40 ఏళ్ల పాటు రాజకీయ జీవితం ఇచ్చిన కుప్పానికి కనీసం మేము ఒక్కరోజైనా నీళ్లు ఇచ్చామన్న మాట మీరే ఒప్పుకుంటున్నారు. కనీసం ఆ నీళ్లు కూడా ఇవ్వలేదు. దాన్ని కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారు, దానికి ఒక రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు, కుప్పంలో రోడ్లు వేయలేకపోయారు. ఆయన కూడా తాగునీటికి గడప గడపకి తాగునీరు ఇవ్వలేకపోయారు. ఆయన కూడా మళ్ళీ మా కుప్పం గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకండి తవ్వుకొని మళ్ళీ 1 4 అనిపించుకుంటారు, కొత్త ప్రశ్నలు తీసుకొస్తారు. మీరు పని చేయండి. మీరు కుప్పంలో ఆయన ఎన్నేళ్ళు ఆయన ప్రజల అధికారం ఇచ్చారు, ఏం చేశారు? ఆయన చేసిన ఒకటి చెప్పండి కుప్పానికి సింపుల్ గా. కనీసం సొంత ఇల్లు మొన్న ఈ మధ్య కట్టుకున్నారు. కుప్పంలో ఆయన ఉన్నదే లేదు. ఆయనకి రాజకీయ జీవితం ఇచ్చింది కుప్పం. రాజకీయ జీవితం ఇచ్చి 40 ఏళ్ల పాటు ఆయనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చి పెడితే ఆయన కుప్పానికి ఆయన కనీసం అయితే మీరు ఒక రోజు సరే చంద్రబాబు నాయుడు కుప్పంకి ఏం చేశాడు అనేది కుప్పం ప్రజలకి తెలుసు. వెంకటేశ్వర రెడ్డి గారి కంటే ఎక్కువగా ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే మీరు ఒప్పుకుంటున్నారు అయితే. సో మీరే చెప్పారు ఒక రోజైనా మేము నీళ్ళు ఇవ్వగలిగామంటే. సో వాస్తవంగా సెట్టింగ్ వేసి ఒక రోజు నీళ్ళు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ పని చేశారు అయితే, మీరు అంగీకరిస్తున్నారు అయితే దానికి. మీరు అన్న మాటలో నేను విషయం చెప్పాను, అది ఒప్పుకుంటున్నామా లేదా అనేది అక్కడ ప్రజలకు మీరు అన్నట్టు అందరికంటే కుప్పం ప్రజలకు ఎక్కువ తెలుసు. ఆ కుప్పం ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో చెట్టుకు కట్టేసి కొట్టాలు, ఈ దారుణాలన్నీ కుప్పం ప్రజలు మొత్తుకుంటున్నారు, చెబుతున్నారు. మీడియా సాక్షిగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ విషయం వస్తే మరి మార్కాపురం విషయానికి వచ్చినప్పుడు ఒక స్వరంగం తవ్వి ఒక టన్నెల్ పూర్తి చేసి ఒక కాలువ తవ్వామని చెప్పేసి మీ మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఒప్పుకుంటున్నారు. మిగతా పని ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అంటే కరెక్టే సార్ వెంకటేశ్వర రెడ్డి గారు. మేము ఒక టన్నెల్ తవ్వితే వీళ్ళు వచ్చి ఓపెన్ చేశారు.